నిన్న మనం ప్రిన్స్ కట్ షేప్ లేకుండా చూద్దాం. ఇవాళ షేప్ పట్టీలతోటి ఎలా వస్తుంది చూద్దాం. దీని మెజర్మెంట్స్ వచ్చేసరికి 12 ఇంచీలు పొడుగు, 15 ఇంచీలు షోల్డరు, 5 ఇంచీలు చేయి పొడుగు, 11 చేయి లూజు, చంక రౌండ్ 15, హైర్ చెస్ట్ 33, మిడిల్ చెస్ట్ 34, నడుము 30. ఫ్రంట్ కొలతలు వచ్చేసరికి 8.5 అండ్ 10. నెక్ ఫ్రంట్ నెక్ 7, బ్యాక్ నెక్ 9. వీటికి ఎలా కట్ చేయాలో ముందు పేపర్ కటింగ్ చూద్దాం. సేమ్ బ్యాక్ ఎలా తీస్తున్నామో అన్నిటికి దీనికి అలాగే కింద ఒక మార్జిన్ తీసుకోండి. మార్జిన్ తీసుకొని పొడుగు ఎంతైతే ఉందో దానికి ఇంకొక 1/2 ఇంచి కలిపి 12.5కి మార్క్ చేయండి. అలాగే చంక డౌన్ కోసం చెస్ట్లో 6వ భాగం 33కి 6 భాగాలు చేస్తే 5.5కి మార్క్ చేయండి. ఈ రెండింటికి అడ్డంగా గీతలు గీసుకోండి. షోల్డర్ కూడా అంతే వస్తుంది. చంక డౌన్ ఎంతైతే వేసామో షోల్డర్ కూడా అంతే వస్తుంది, 6వ భాగం. దీంట్లో సగం 12వ భాగం నెక్ తీసుకోవాలి. 5.5లో సగం అంటే 3. అదే 3ని కింద వరకు పెట్టుకోండి. అలాగే ఇక్కడ ఎంతైతే మనం పెట్టామో షోల్డర్కి దానికి 1/2 ఇంచి కలిపి ఆర్మోల్లోని మార్క్ చేయండి. అలాగే చెస్ట్ 33 4 భాగాలు చేయండి. 4 భాగాలు చేస్తే 8.5. దానికి ఒక 1/2 ఇంచి లూజ్ కలుపుకోండి చాలు. అలాగే నడుము కూడా 4 భాగాలు చేయండి. 30కి 4 భాగాలు చేస్తే 7.5. 7.5కి 1 ఇంచి కలుపుకోండి దాట్ల కోసం 8.5. దీనికి మార్జిన్ ఎంత కావాలో అంత మార్జిన్ తీసుకోండి. నెక్ మార్కు, ఆర్మోలు, నెక్ డౌన్, బ్యాక్ నెక్ 9 ఇంచులు అయితే 9 ఇంచులు, 10 ఇంచులు అయితే 10 ఇంచులు, మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఈ ఆర్మోల్ స్కేల్ ఎవరికైనా కావాలి అంటే కింద ఉన్న నెంబర్లో కాల్ చేయండి. ఇప్పుడు దీనికి చంక రౌండ్ వచ్చేసి మనకి 15 ఇంచులు వచ్చింది. దాంట్లో 1/2 వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. 7.5 ఎగ్జాక్ట్గా సరిపోతుంది. సిజర్ ఉండమ్మా. ఈ కాట్లు మట్టుగా కరెక్ట్గా పెట్టుకోండి. చెయ్య అండ్ ఫ్రంట్ అన్నీ కలిసి ఇక్కడ కలవాలి. ఇది కలిస్తేనే మీకు లూజింగ్లు అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు హ్యాండ్ పొడుగు తీసుకుందాం. హ్యాండ్ కూడా ఒక పక్క తీద్దాం, క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. పేపర్ కింద మనకి మడతకి ఎంత కావాలంటే అంత మడతకి 1 ఇంచి విడిచిపెట్టండి. విడిచిపెట్టి దీన్ని బట్ట 4 మడతలు వచ్చేటట్లు పెట్టుకోవాలి. చేయి పొడుగు 5 ఇంచులు కాబట్టి దానికి ఒక 1/2 ఇంచి కలుపుకోండి. 1/2 ఇంచి కలిపి చెస్ట్లో 10వ భాగాన్ని డౌన్ తీసుకురావాలి. చెస్ట్లో దీనికి 10వ భాగం ఎంత వస్తుంది? 33కి 3.5 వస్తుంది. 3.5కి మార్క్ చేయండి. చంక రౌండ్ ఇప్పుడు మనకి 15 ఇంచులు తీసుకున్నాం కాబట్టి దాంట్లో సగం అంటే 7.5 ఇలా క్రాస్గా తీయండి. చేయి లూజు 11 ఇంచులు కాబట్టి దాంట్లో సగానికి మార్క్ చేయండి. మళ్ళీ ఇది ఆర్మోల్ స్కేల్ తెచ్చుకోండి. ఇక్కడికి వచ్చేసరికి కాస్త తేల్చండి పైకి.
దీనికి మనకి ఎంతైతే ఉంచుకున్నామో దానికి ఒక కాటు పెట్టండి. కింద మడత కోసం ఎంతైతే ఉంచామో దీనికి ఒక కాటు పెట్టండి. దీనికి ఫ్రంట్ ఒక 30 ఇంచ్ వరకు షేప్ తీసుకోవచ్చు. అది ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు ఫ్రంట్ కలుద్దాం. మామూలుగా మన ప్రిన్స్ కట్కి అయితే ఫ్రంట్ ఎక్స్ట్రా పెడతాం, 1.5 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడతాం. దీనికి అవసరం లేదు, షేప్ పట్టీలు వస్తాయి కాబట్టి దీనికి అవసరం లేదు. యాజ్ టీజ్గా పెట్టుకోండి. అవసరం లేదు ఒక 1 ఇంచ్ తక్కువ కూడా పెట్టుకోవచ్చు. మొత్తం సమానంగా చూసుకొని ఫ్రంట్ నెక్ ముందు మార్క్ చేసుకోండి 7 ఇంచీలు. అలాగే షోల్డరు అండ్ చంక ఫ్రంట్తో సమానంగా తీసేసుకొని పక్కన పెట్టుకుందాం దీన్ని. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ లెంగ్త్ తీసాం కదా, ఫ్రంట్ లెంగ్త్ అంతా 8.5 తీసాము. దానికి ఒక 1/2 ఇంచ్ కలిపి 9కి మార్క్ చేయండి. అలాగే పూర్తి పొడుగు వచ్చేసరికి 10.5, దానికి ఇంకొక 1/2 ఇంచ్ కలిపి 11 ఇంచులకి మార్క్ చేయండి. ఈ రెండింటికి క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఎలాగైతే మనం లైన్స్ గీస్తామో దీనికి కూడా అదే విధంగా లైన్స్ గీసుకొని దీనికి మనకు దాటు కోసం చెస్ట్లోని 10వ భాగానికి 1/2 ఇంచ్ కలపని చెప్తాను క్రాస్ కటింగ్ దానికి ఖర్చు కోసం. దీనికి 1 ఇంచ్ కలపాలి. 3.5 ప్లస్ 4.5, 4.5కి ఒక మార్క్ చేయండి. మళ్ళీ 4.5కి ఇంకో మార్క్ చేయండి. దాటు కోసం 1.5 ఇంచ్ 2.5 తీసేయండి. ఇంకా మిడిల్ చెస్ట్ వచ్చేసరికి 34 వచ్చింది. ఈ 34కి 4వ భాగం తీసుకొని దానికి 1.5 కలపాలి. ఇందులో 1 ఇంచ్ ఖర్చులో పోతుంది, ఫ్రంట్ ఉక్సుల దగ్గర ఒక 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 1.5 కలుపుకోవాలి. 34కి 8.5కి ఇంచున్నర కలిపితే 10 ఇంచీలు. 10 ఇంచీలకి ఇక్కడ మార్క్ చేయండి. ఈ డాట్ మార్క్స్ మనం ఎప్పుడు ఎలా వేస్తున్నామో అదే విధంగా తీసేద్దాం. చంకలో మనం ఎంతైతే దాటు పడతాం అనుకున్నామో ఆ పీసు ముందుగానే తీసేయండి. దీనికి 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి. దీనికి ఒక 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు సైడ్ తీసుకోవచ్చు సైజుని బట్టి. ఇది కట్ చేసుకునేటప్పుడు తీసేయండి. చంకలో మనకి షేప్ కావాలి కాబట్టి ఒక 3/4 ఇంచ్ 1/2 ఇంచ్ వరకు దీన్ని షేప్ చేయండి. ఇంకా దీని విషయం వచ్చేసరికి చిన్న రౌండ్ షేప్ వచ్చేటట్లు కట్ చేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి షేప్ పట్టీలు తీస్తే మన పని అయిపోయినట్టే. ఇప్పుడు దానికి మనకి లెంగ్త్కి దీనికి ఎంత తేడా వచ్చిందో ముందు ఒకసారి మనం వెరిఫై చేసుకోవాలి. రెండు ఇంచుల వరకు తేడా వస్తుంది. 2 ఇంచీలు ప్లస్ మనకు కావాల్సిన 1 ఇంచ్ షేపు అంటే 3 ఇంచీలు కావాలి. కిందన ఖర్చు కోసం మార్క్ చేయండి. ఫ్రంట్ ఒక 3/4 ఇంచ్ షేప్ వచ్చేటట్లు మార్క్ చేసుకోండి.
జనరల్గా మనం తీసేది ఏంటంటే 3.5, 2.5 తీస్తాము. దీనికి ఇంకొక 1 ఇంచ్ ఎక్కువ తీయాలి. అంటే 4 ఇంచీలు, సెంటర్ 3 ఇంచీలు, 3.5. అలాగే నడుము కొలతలోని 4వ భాగానికి 2 అంగుళాలు కలపండి ఖర్చు కోసం. ఈ విధంగా ప్రిన్స్ కట్ అనేది షేప్ పట్టీలతో కలిపి తీసుకోవచ్చు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది అందరికీను? ఇది ఈ 1.5 ఇంచ్ మనకి ఇది హైట్ ఇస్తుంది. ఓకేనా? యాజ్ ఈజ్గా మనం కలిపిన తర్వాత ఇది ఎక్కువ వస్తుంది. అది ఎక్కువ వచ్చిన దాన్ని షేప్ పట్టీ కలిపి అదిగోండి ఖర్చు అంత ఎక్స్ట్రా వస్తుంది. తీసిపారేస్తాం. ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను కదా. ఎక్స్ట్రా ఏం లేదు, ఇది మనకి కలుపుకున్నాం కదా, ఇది ఇలా కలుపుకుంటాం మనం. కలుపుకున్న తర్వాత దీన్ని ఖర్చు కలిపేస్తాం. ఇవ్వండి, మనకి చెస్ట్లో ఎంత అయితే ఎక్స్ట్రా వచ్చిందో 1.5 ఇంచ్, ఆ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. అదే హైట్ లెగిస్తుంది. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను కదా. అందరికి అర్థమైందా? ఓకే.